ఈరోజు సెప్టెంబర్ 5 అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. ఆయన ప్రెసిడెంట్ అయినాక చాలామంది మీ పుట్టినరోజు చేస్తాము, మీరు ప్రెసిడెంట్ అయ్యారు కదా, స్వాతంత్రానికి అంతసేపు పోట్లాడారు, తర్వాత సెకండ్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు ఫస్ట్, తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు కదా, మీ పుట్టినరోజు చాలా ఘనంగా చేయాలని అందరూ వస్తే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను ఇప్పటి వరకు ఉన్నటువంటి నా ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్, అన్నింటికంటే ఇష్టమైనది టీచింగ్ ప్రొఫెషన్, కాబట్టి నా పుట్టినరోజు నుండి ఈ రోజు నుండి టీచర్స్కి అంకితం చేస్తున్నాను అన్నారు. అందువల్ల ఆ రోజు నుండి మనం టీచర్స్ డే చేసుకుంటాం. అంటే ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు కాబట్టి ఆ పుట్టినరోజును పురస్కరించుకొని మనం ఏం చేయాలి, టీచర్స్కి హానర్ చేయాలి, టీచర్స్కి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి, లేదంటే వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. రాధాకృష్ణన్ తాను ఉద్యోగం చేసేటప్పుడు బెంగళూరులో యూనివర్సిటీలో ఉద్యోగం చేసి ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అవుతే వేరే చోటుకి వెళ్ళాలి. ఇప్పుడు కాదు, ఇది స్వాతంత్రం వచ్చే ముందు సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన. వేరే యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు సరే ఆయన్ని ట్రైన్ దగ్గరికి ఎక్కించి రావాలి. వాళ్ళ పిల్లలంతా, వాళ్ళ స్టూడెంట్స్ అంతా ఏం చేశారంటే, అప్పుడు కార్లు లేవు, ఒక బగ్గి బండి ఉంటుంది కదా, సార్ మీరు రండి మేము కూడా స్టేషన్ దానికి వస్తామని వెనకందరు మాట్లాడుతున్నారు. ఆయన ఆ బండిలో ఎక్కించారు. స్టూడెంట్స్ అంతా సార్ మీరు వెళ్ళిపోతున్నారు, మీరు మాకు చెప్పారు, అలా మాట్లాడుతూ వెళ్తున్నారు. ఆయన రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి స్టేషన్లో దిగి చూసేసరికి ఆ బగ్గీని లాగుతుంది ఎవరు అంటే తన స్టూడెంట్స్. గుర్రాలు కాదు, మీ రుణం మేము ఇంతకంటే తీర్చుకోలేమని ఆ గుర్రపు బండిని లాగినటువంటి వాళ్ళు స్టూడెంట్స్. అది ఆనాటి రోజులలో ఉన్నటువంటి విద్యార్థులకు గురువు మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, గౌరవం ఇవన్నీ ఉండేవి. ఎప్పుడైనా సరే, అప్పుడైనా ఇప్పుడైనా స్టూడెంట్స్కి ఉండవలసింది ఫస్ట్ నమ్మకం, గురువు మీద నమ్మకం ఉండాలి. గురువు అంటే ఏదో బలవంతాన పిలిచాము, మేము డబ్బు కట్టి చదువుతున్నాం కదా, ఇది ప్రైవేట్ స్కూల్ కదా, ఇవి కాదు. ఏది ఏమున్నా మనం ఎలా ఉన్నా ఇదేంటంటే గురు శిష్య సంబంధం అనేది మనకు మన దేశంలో ఉండవలసింది. ఎప్పుడైతే గురువు ఆశీస్సులు ఇస్తారో, నువ్వు బాగా చదువుకో అని ఎప్పుడు కూడా ఒబీడియంట్గా ఉంటూ టీచర్కి అనుబంధంగా ఉంటే వాళ్ళ దగ్గర నుండి మీరు ఆ శక్తి వస్తుంది, నేర్చుకోగలుగుతారు. ఇది శక్తి వస్తుందా, నిజమా, ఇది ఎట్లాగా, ఇలా చేయి పెడితే శక్తి వస్తుందా అంటే వస్తుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటివి చాలా ఉన్నాయి. అందుకే మన సిస్టంలో చాలా రకాలైన దీవెనకు వీటికన్నిటికీ బలం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా ఇక్కడ మెచ్చుకున్నట్టు, ఇక్కడ దండం పెట్టినట్టు పోయి బయటకునే మస్తు అని తిట్టుకుంటాను చూడు, దిస్ ఈజ్ ఆల్సో ఆ ప్రకృతి అంతా గమనిస్తుంటుంది. దాన్నే విశ్వం అంటారు. విశ్వం గమనిస్తుంటుంది. కాబట్టి మనం ఏదైనా నేర్చుకోవాలంటే టీచర్ల మీద అభిమానం ఉండాలి, ప్రేమ ఉండాలి, గౌరవం ముఖ్యంగా ఉండాలి. ఇవి ఉంటే సరిగ్గా ఉంటుంది. అందుకని మనం టీచర్స్ డే చేసుకునేటప్పుడు ఒక్కసారి సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి మన దగ్గర లైఫ్ హిస్టరీస్ అని ఒక కాలం నిండా ఉంది. మీరు పుష్ప టీచర్ అడిగితే బుక్ తీసి తొందరగా ఇస్తుంది. ఎవరైనా చదవాలనుకుంటే చదవచ్చు. అలా కాకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సాహిత్యం మొత్తం ఒక 50 పుస్తకాలు అవి వేరే ఉన్నాయి. ఒక్కొక్కటి ఇంత వాల్యూమ్ ఉంటుంది. సైన్స్ గురించి ఇందాక నేను చెప్పినటువంటి హస్తక బంధం కూడా అందులో ఉంది. అట్లే ఇంత ఉంది. అది కూడా చదవగలిగితే మీరు చదవచ్చు. ఇప్పుడు కాదు, మీరు పెద్దగా అయిన తర్వాత ఎప్పుడైనా చదవాలంటే కూడా మన స్కూల్ లైబ్రరీకి వచ్చి మీరు చదవచ్చు. అసలు మనిషి అంటే ఎలా ఉండాలి, ఒక సిస్టమ్, దేశం గురించి ఏం చేయాలి, దేశం అంటే ఎట్లా ఉండాలి, అన్నింటికి మించి విద్యార్థికి వారు ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, టీచర్స్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, ప్రపంచంలో ఎవరైనా ఏ వస్తువునైనా తయారు చేయొచ్చు, కానీ అన్ని రకాలైన ప్రొఫెషన్స్ని తయారు చేయగలిగినటువంటి వాళ్ళు టీచర్లు మాత్రమే. టీచర్స్ అంటే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నేను టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చానండి, నేను ఉద్యోగం చేస్తానన్న వాళ్ళు టీచర్లు కాదు. ఆనాడు ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, సాటిస్ఫాక్షన్ కాదు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అనేవాళ్ళు అనమాట. అంటే నేను వచ్చాను కాబట్టి నేను ఏం నేర్పించాను, నా ధర్మాన్ని నేర్పించానా, నా సంస్కృతిని నేర్పించానా, నాకు తెలిసింది నేర్పించానా, రేపు మంచి మర్యాద నేర్పించానా, సంఘంలోకి బయటకు వెళ్తే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాకుండా ఉండడం కోసం నేనేం చేశాను. నువ్వు పుస్తకాల్లో ఉన్నది నువ్వు తీసుకున్న జీతానికి నువ్వు చెప్తున్నావు, అలాగే వాళ్ళు ఇస్తున్న దానికి వాడు రాస్తున్నాడా, కొద్దిగా తింటున్నాడా, అది వేరే విషయం.
కానీ ఒక టీచర్ అనేటువంటి ప్రొఫెషన్ ఎంచుకున్నందుకు నేను ఏం చేస్తున్నాను, ఇది మనకు ముఖ్యం. నేను ఎంచుకున్నాను కాబట్టి కొంచెం నాలో నాకు తెలిసింది ఇంత చెప్తున్నాను అనేది నిజమైనటువంటి టీచర్ వృత్తికి అదొక పునాది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా మీరందరూ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క అడుగుజాడల్లో నడవాలని, ఎందుకంటే పెద్దవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, గురుతుల్యులు గురువులు అంటారు, అలా ఉండాలి. కాబట్టి ఇది ఒక గురు సత్కారం. కాబట్టి అందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా చక్కటి ఉపాధ్యాయుల్లాగా వర్ధిల్లాలని నాకు ఆకాంక్ష. ధన్యవాదాలు.